సినీ నటుడు శివాజీ అన్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు నారీమణులను నొప్పించినందుకు క్షమాపణలు చెప్తున్నట్లు తెలంగాణ మహిళా కమిషనర్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు. మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశం కోసం ఎవరిని తాను కించపరచలేదని అన్నారు శివాజీ. ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చి ఉంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నన్ను అంతగా అసహించుకోవడానికి మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో, మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయా జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు, ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతా ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలన్న మీద శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే 13 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడిని. మహిళలపై శివాజీ వ్యాఖ్యల